అంటే శంకర భగవత్పాదుల వారి యొక్క విష్ణు భక్తి ఎంతటిది అని చెప్పడానికై వారి యొక్క గ్రంథాలను మనం ఆధారం చేసుకుంటూ వారు చెప్పినటువంటి విష్ణు భక్తి మార్గాన్ని అవగతం చేసుకుంటున్నాం. ఇది ఆదిశంకరులు శృతి స్మృతి పురాణాది ప్రమాణాలతోనే తెలియజేస్తున్నారు. అది భాష్య గ్రంథాల్లోనే ఆయన వైష్ణవ శబ్దాన్ని విష్ణు భక్తిని ఎక్కడెక్కడ చెప్పారో చెప్పుకుంటూ భగవద్గీతలో వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వాడారు అనేది కూడా ప్రస్తావన చేసుకున్నాం. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతు సూర్యః అని వేదమంత్రం. అదే తతః తత్పద పరిమార్గితవ్యం అంటారు గీతలో కృష్ణుడు. అక్కడ తత్పదం అన్నప్పుడు వేదంలో ఉన్న ఈ మంత్రాన్ని ఉటంకిస్తూ తద్విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమ పదము అంటే విష్ణువు యొక్క పరమస్థానం అంటే బ్రహ్మతత్వము అని అర్థం. ఆ పరబ్రహ్మతత్వం అనగా విష్ణువే. ఆ విష్ణువుని పొందడానికి అన్వేషణ చేయాలి అంటే సాధన చేయాలి, ఇది కర్తవ్యం అన్నప్పుడు వైష్ణవ శబ్దాన్నే వాడారు భగవత్పాదుల వారు. కానీ వైష్ణవం అనేటువంటిది సర్వం విష్ణుమయం అనే భావన, విష్ణువు అనగా బ్రహ్మం యొక్క పేరుని తెలుసుకోవాలి. ఉన్నది ఒకటే పరమాత్మ, ఆ పరమాత్మకే విష్ణు అని పేరు. అలాంటి పరమాత్మ స్వరూపం వచ్చినప్పుడల్లా వైష్ణవం అని ఈశ్వర శబ్దానికి పర్యాయపదంగా వైష్ణవ శబ్దం వాడబడింది. ఆయన విష్ణు భక్తి భగవద్గీత రచనలోనే కనబడుతుంది. కృష్ణుడు అనగానే వాసుదేవుడు పరబ్రహ్మ, సాక్షాత్ నారాయణుడు, విష్ణువు సర్వాత్మకుడు అనే శబ్దాన్ని అనేక విధాలుగా ప్రయోగిస్తారు. అటువంటి వాసుదేవుడు చెప్పిన మాట కనుక భగవద్గీతను అంత ప్రేమగా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఉపనిషత్ భాష్యాల్లో కూడా అనేక చోట్ల విష్ణుతత్వాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఆయన. అంటే సాధకులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్ అర్చన చేస్తారు, భగవన్ నామస్మరణ చేస్తారు. చాలామంది అనుకుంటారు అద్వైతము జ్ఞానము వచ్చేటప్పటికల్లా ఈ నామము పూజలు పునస్కారాలు అక్కర్లేదు అనుకుంటుంటారు. ఇంకా వాడికి జ్ఞానం రాదు కానీ ముందు ఇది మానేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ గురించి స్మృతులు ఏం చెప్పాయంటే జ్ఞానం వచ్చిందని భ్రాంతితో ఎవడు భగవద్ ఆరాధన మానివేస్తాడో, భగవన్ నామస్మరణ మానివేస్తాడో వాడు భ్రష్టుడు అని చెప్పారు. వాడు తెలుసుకున్న జ్ఞానం వాడికి పనికిరాదని కూడా తెలియజేశారు. అందుకే భగవత్పాదుల వారు జ్ఞాన ప్రతిష్టాపన ఎంత చేశారో భక్తిని కూడా అంత ప్రతిష్టాపన చేశారు. అదే సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అనే మాటను మరొక్కసారి తెలుసుకోవాలి. కర్మ, ఉపాసన, జ్ఞానము ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అని చెప్తూనే జ్ఞాని అయిన వాడు లోక సంగ్రహార్థం చేస్తాడు, జ్ఞానం కావాలనుకున్నవాడు అవే చేస్తాడు. ఏలోక పరలోకంలో సిద్ధి కావాలన్నా పాపము నుంచి బయటపడాలన్నా భగవద్ ఆరాధన చేయవలసిందే. కానీ ఎలాగైనా భగవద్ ఆరాధన చాలా అవసరం. అదే భగవానులైనటువంటి శంకర భగవత్పాదుల వారు అనేక క్షేత్రాలు దర్శించారు, అనేక దేవతలను ఆరాధన చేశారు, ఆయా దేవతలపై స్తోత్రవంగమయాన్ని రచించారు. అన్నప్పుడు వారు సమగ్రంగా మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి భక్తి, పూజ, నామము ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రతిష్ఠ చేశారు అని మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఆయన సమగ్రంగా హిందూ ధర్మానికి అంతరి కలిపి గురువు అని నమస్కారం చేసుకుందాం. కానీ హిందూ ధర్మంలో విష్ణు భక్తులైనా, శివభక్తులైనా, శక్తి భక్తులైనా, ఏ సంప్రదాయానికి చెందిన వారైనా అందరికీ ఉమ్మడిగా సమిష్టిగా గురువుని చెప్పుకోవాలంటే ఆదిశంకరులనే చెప్పుకోవాలని ప్రార్థన చేస్తూ శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన విష్ణువాంగ్మయం చెప్పాలంటే బహుకాలం పడుతుందండి. కానీ మనకి కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని విస్తారంగా కొన్ని సంక్షేపంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎంచుకున్న గ్రంథం షట్పది స్తోత్రం, విష్ణు షట్పది. అంటే 6 శ్లోకాలే ఉంటాయి. ఈ 6 శ్లోకాలు దానికి షట్పది అని పేరు పెట్టారు. షట్పది అంటే 6 పాదాలు ఉన్నది అని అర్థం. 6 పాదాలు ఉన్నది అంటే అర్థం తుమ్మెద అని అర్థం. 9కి 6 కాళ్ళు ఉంటాయిట. అలాగే షట్పది అంటే 6 శ్లోకములు కలిసి ఒకటే భావం చెప్తుంది. అది విష్ణు పదాలని ఆశ్రయించడం. విష్ణు పదము అంటే పద్మంతో పోలుస్తారు కదా, విష్ణు పాద పద్మం. 9 పద్మాన్ని ఆశ్రయించినట్లు నేను ఈ 6 శ్లోకాలతో కూడిన అంతఃకరణంతో విష్ణు పాద పద్మాలను ఆశ్రయిస్తున్నాననే భావన ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. కానీ షట్పది అంత గొప్పది. పైగా 9 ఝంకారం ఎలా ఉంటుందో ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి మంత్రశక్తి, నాదశక్తి కూడా అలాగే ఉంటుంది. అదే ప్రతివారు పారాయణ చేయదగ్గ స్తోత్రం అనడంలో సందేహం లేదు. కానీ భక్తి ఎలా ఉండాలని చెప్పే శాస్త్రం కూడా ఇదే. మహాత్ముల స్తోత్రాలన్నీ శాస్త్రాలే. అంటే భగవంతుని స్తుతి చేసేటువంటి విషయం మాత్రమే కాకుండా ఏ విధంగా భగవద్భక్తి కలిగి ఉండాలి, భాగవత మార్గం ఏమిటో చూపిస్తుంటారు. అలా నిన్న మనం ప్రారంభించుకున్నాం. అవినయమపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. ఇది ప్రథమ శ్లోకం. ఇందులో చెప్తున్నది ఏంటంటే స్వామి నా అవినయాన్ని తొలగించు అని విష్ణు అని సంబోధనలో విష్ణువుగా చెప్తున్నారు ఇక్కడ. అంటే మొట్టమొదటి తొలగవలసింది అవినయం. వినయము, అవినయం. వినయం లేని దాన్ని అవినయం అంటారు. వినయం అనే మాట మనం అందరం వాడుతుంటాం లోకంలో. వినయం అంటే ఒక హంబుల్నెస్, ఒక వినమ్ర భావం అని అర్థం.
అంటే వినమ్ర భావం దేనివల్ల ఏర్పడుతుందంటే సంస్కారం వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ ఒక పశువు మన మీదకి వచ్చినప్పుడు ఒక పండితుడి మీదకి ఒకలాగా వెళుతుంది, పామరుడి మీదకి ఒకేలా వెళుతుంది పశువు అది. ఎందుకంటే దానికి తెలియదు. కనుక వినమ్ర భావం అనేటువంటిది ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అది పశువుకు లేదు కదా. కానీ వినయ భావం లేనివాడు దేనితో సమానం మనకు తెలుస్తున్నది ఇక్కడ. కానీ వినమ్ర భావం అన్నప్పుడు ఇక్కడ అహంకార రాహిత్యము, గర్వాదులు లేని లక్షణము, ఇది చాలా ప్రధానం. ఇది భక్తికి అత్యంత ముఖ్యం, జ్ఞానానికి ఇంకా అవసరం. అంటే అహంకారం ఎంత అణగితే భగవత్తత్వం అంత అవగతమవుతూ ఉంటుంది. ఆ కారణం చేత నా అహంకారాన్ని తొలగించు అని ప్రార్థించిన ఒక భావం. ఇంకొక భావం ఏంటంటే వినయ శబ్దానికి శాస్త్రీయమైన ఒక అర్థం ఉన్నది. వినయము అంటే శిక్షణ. మన వినయనం అనే మాట వింటాం, అంటే శిక్షణ అని అర్థం. ఇక్కడ శిక్షణ కలిగి ఉండుట. శిక్షణ అంటే ట్రైనింగ్. ఒక జ్ఞానం కావాలంటే దానికి దగ్గర సాధన చేయాలి. ఈ సాధన వల్ల ఒక సంస్కారం ఏర్పడుతుంది. అలాంటి శిక్షణ పొందేవాడిని శిష్యుడు అని అంటారు. ఇక్కడ ఈ శిష్యభావం లేనిది జ్ఞానం రాదు, శిక్షణ కలగాలి. కనుక శిక్షణ అనగా సాధన అని అర్థం. ఈ సాధన వల్ల ఏర్పడిన ఒక సంస్కారం పేరు వినయం. అది లేకపోవడం అవినయం. కనుక అటువంటి సంస్కారము లేమితనం ఏదుందో నా దగ్గర దాన్ని తొలగించవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. దీన్ని బట్టి సాధకుడైన వాడు అవినయ లక్షణాన్ని తొలగించుకోవాలని మొదలు చెప్పారు. రెండవది దమము శమము అని రెండు గుణములు చూపిస్తున్నారు. మన శమదమాది షడ్గుణ సంపత్తి అంటూ వేదాంత విద్యలో అధికార నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఈ లక్షణాలు ఉంటాయో వాడు వేదాంత విద్యకు అర్హుడు అని చెప్తూ అధికార నిర్ణయంలో శమము దమము అనే మాట మనకు కనబడుతుంది. ఇక్కడ శమదమాది షడ్గుణ సంపత్తి అంటారు. ఇక్కడ ఈ శమము దమమే భక్తికి కానీ జ్ఞానానికి కానీ చాలా ప్రధానమైన అవసరం అండి. అంతేకాదు ఎందులో ఎదగాలన్నా కూడా రెండు ఉండాలనుకోండి, ఇది గొప్ప నోబుల్ క్వాలిటీస్. వీటిని ఆత్మగుణములు అని కూడా అంటారు. ఇక్కడ అటువంటి ఉత్తమ గుణములు ఉండాలి. అందుకే మీరు ఎన్ని సాధనలు చేయండి, ఆత్మగుణాలు లేనప్పుడు ఆ సాధనలన్నీ పూర్ణంగా పక్వం కాదు. ఆత్మగుణాలు కానీ ఉంటే కొద్దిపాటి సాధన కూడా అనంత ఫలాన్ని ఇస్తుంది. కానీ ఆత్మగుణాల్లో శమము దమము కూడా ప్రధానమైనవి. శమము అంటే అర్థం అంతరింద్రియ నిగ్రహం, అంటే మనో నిగ్రహం అని అర్థం. ఇక్కడ దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ రెండూ కలిగి ఉండాలి. ఈ రెండు సాధనలు అత్యంత అవసరం. ఆ రెండు కలిగి ఉండాలని చెప్పడానికే దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం అని చెప్పారు. ఇక్కడ అంటే నా దమనం అంటే శరీర ఇంద్రియాలను నిగ్రహించడం, మనస్సును నియమించడం అనేది. మనస్సును దేని నుంచి నియమించాలి అంటే దేని నుంచి మరల్చాలి అంటే విషయ మృగతృష్ణాం. ఒక్కొక్క మాటలో ఇంత బరువైన భావాన్ని చెప్తున్నారు శంకర భగవత్పాల్ వారు. విషయములనే ఎండమావుల నుంచి మనస్సుని మరల్చి నిగ్రహించవయ్యా అన్నారు. మనస్సుని ఇబ్బంది పెట్టేవి ఏంటంటే విషయాలే. విషయాలంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు. ఇవి మనం ఇంద్రియాలతో అనుభవించే పదార్థాలు ఈ ప్రపంచంలో ఉంటాయి. వాటిని విషయములు అంటారు. ఈ విషయాలు మనస్సును లాగుతూ ఉంటాయి. మనస్సును లాగితే ఇంద్రియాలు సహకరిస్తుంటే మనస్సు వెంట ఇంద్రియాలు, ఇంద్రియాల వెంట మనస్సు. దేన్ని ముందు నిగ్రహించాలో మనకు తెలియదు నిజానికి. కానీ దేన్నో ముందు నిగ్రహించడం మొదలుపెట్టే కనుక శమము దమము. ముందు మనస్సుతో అనుకుంటేనే కదా బాహ్యేంద్రియాలు నిగ్రహిస్తావు. కనుక ముందు శమము అనే మాటనే చెప్పారు. ఇక్కడ దమమని కూడా ఎందుకు చెప్పారంటే మనస్సు ఒక్కొక్కసారి పరిగెత్తిన బాహ్యేంద్రియాలు నిగ్రహిద్దామని కూర్చుంటాం కనీసం. అయితే మనస్సు ఎలా తిరిగినప్పటికీ ఇంద్రియాలను తిరగనివ్వలేదు కనుక కొంచెం నయం అండి.